అన్నీ అనుకున్నట్లు జరుగుంటే ఈ పాటికి థియేటర్స్లో రన్ అవుతూ ఉండేది టాక్సిక్. కానీ దురంధర్ 2 ఎఫెక్ట్, మరోవైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ కారణం ఏదైనా జూన్ 4కి వాయిదా పడింది. అయితే జూన్ 4న కూడా ఈ చిత్రం విడుదల కావటం లేదు అంటూ కొద్ది గంటలుగా ప్రచారం మొదలైంది. అంటే మరోసారి టాక్సిక్ వాయిదా పడుతుందా? నవంబర్లో రామాయణం రిలీజ్ ఉంది. ఈలోపే టాక్సిక్ రిలీజ్ కావాల్సి ఉంది. మార్చ్ 19న దురంధర్ 2 చిత్రంతో పాటే థియేటర్స్ లోకి రావాల్సిన సినిమా టాక్సిక్ కానీ తప్పక వాయిదా పడింది. పోస్ట్పోన్ అయినా కూడా టాక్సిక్ ఒక విధంగా లాభపడింది. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర దురంధర్ 2 విధ్వంసం మామూలుగా జరగలేదు. జూన్ 4న టాక్సిక్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు జూన్ 4న ఈ చిత్రం విడుదల కావటం లేదంటూ ప్రచారం మొదలైంది. ఏదైనా పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ మారే ముందు ఇలాగే రూమర్స్ వస్తూ ఉంటాయి. దీంతో యష్ ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది. పైగా టాక్సిక్ స్థానంలో పెద్ద రిలీజ్ అనేది సోషల్ మీడియాను షేక్ చేసింది. కానీ టాక్సిక్ పోస్ట్పోన్ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు అంటున్నాడు యష్. జూన్ 4న తన కొత్త చిత్రం రిలీజ్ అవుతుంది అంటున్నాడు. నవంబర్లో దీపావళి కానుకగా రామాయణ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమా కంటే ముందే టాక్సిక్ విడుదల కావాలి. కాబట్టి యష్ ఎట్టి పరిస్థితుల్లోనూ టాక్సిక్ ను జూన్ 4న రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడు. జననాయగన్ కొద్ది రోజుల క్రితం వరకు ఈ సినిమా పేరు వినగానే విజయ్ చివరి చిత్రం కదా అనేవారు. కానీ ఇప్పుడు పైరసీ బారిన పడింది. దీంతో అయ్యో పాపం అంటున్నారు. నిర్మాత కూడా బాగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో విజయ్ తన మనసు మార్చుకొని జననాయగన్ నిర్మాతకు మరో సినిమా చేస్తానని మాటిచ్చాడట. అదే నిజమైతే అంతకంటేనా అంటున్నారు దళపతి అభిమానులు. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి రావాల్సిన చిత్రం జననాయగన్ సెన్సార్ ఇష్యూతో ఆ మూవీ పోస్ట్ పోన్ అయింది. ఇంతలో మూవీ ఆన్లైన్ లో ప్రత్యక్షమైంది. కాలీవుడ్ షాక్ గురైంది. విజయ్ పైకి కాంగానే ఉన్న రిలీజ్ కు రెడీ అయిన సినిమా పైరసీ కావడంపై సీరియస్ గా ఉన్నట్టుగా సమాచారం. 400 కోట్ల భారీ బడ్జెట్ తో జననాయగన్ ను నిర్మించింది KVN ప్రొడక్షన్స్. సినిమా పైరసీ బారిన పట్టంతో ఇప్పుడు అర్జెంటుగా రిలీజ్ కు రెడీ చేస్తోంది. సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకుని చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. జననాయగన్ రిలీజ్ అయినప్పటికీ నిర్మాతకు భారీ నష్టాలు తప్పేలా లేవు. దీంతో తన నిర్మాతను ఆదుకునేందుకు విజయ్ మరో చిత్రం చేయాలనుకుంటున్నాడని ప్రస్తుతం కాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. జననాయగన్ విడుదల తర్వాత సినిమాలకు దూరం కావాలి అనుకున్నాడు విజయ్. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని KVN ప్రొడక్షన్స్ కు మరో చిత్రం చేయాలనుకుంటున్నాడట. ఇందుకోసం అట్లీ, నెల్సన్, లోకేష్ కనగరాజ్ పేర్లు పరిశీలిస్తున్నాడట. గతేడాది వరకు సూపర్ ఫామ్ లో కనిపించాడు ప్రదీప్ రంగనాథన్. ఆల్రెడీ 3 సూపర్ హిట్స్ కొట్టడంతో కోలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. అదే స్పీడ్ లో రీసెంట్ గా కొత్త చిత్రాన్ని విడుదల చేశాడు. కానీ ఈసారి మాత్రం సక్సెస్ కు బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే గత వారం విడుదలైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి అనుకున్న స్థాయిలో ఆడియన్స్ వెళ్లడం లేదు. ప్రదీప్ రంగనాథన్ అంటే సక్సెస్ కు మారు పేరు. ఎందుకంటే కెరియర్ బిగినింగ్ నుంచి కూడా విజయాలే అందుకుంటూ వస్తున్నాడు. దర్శకుడిగా, నటుడిగా వరుస విజయాలు చూశాడు ప్రదీప్. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇదే స్పీడ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రదీప్ స్పీడ్ కు బ్రేకులు వేసిందని చెప్పాలి. లవ్ టుడేతో 100 కోట్లు, డ్రాగన్ తో 100 కోట్లు, డ్యూట్ తో మరో 100 కోట్లు ఇలా సాగుతూ వచ్చింది ప్రదీప్ రంగనాథన్ బాక్స్ ఆఫీస్ ప్రయాణం. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయినా 100 కోట్ల క్లబ్ కష్టంగానే కనిపిస్తుంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ థియేటర్స్ లోకి వచ్చేయడంతో ప్రదీప్ రంగనాథన్ కొత్త చిత్రం ఏంటి అనేది క్లారిటీ రానుంది. ఎందుకంటే న్యూ మూవీ కోసం మరోసారి తానే దర్శకుడిగా మారాలి అనుకుంటున్నాడు ప్రదీప్. అంతేకాదు లవ్ టుడేకు సీక్వెల్ చేస్తాను అంటున్నాడు, డ్రాగన్ సీక్వెల్ చేస్తాను అంటున్నాడు. అలాగే టాలీవుడ్ వరకు వచ్చి స్ట్రైట్ మూవీ చేస్తాను అంటున్నాడు ప్రదీప్. దురంధర్ చిత్రాల ప్రభావం ఇండియన్ సినిమాపై గట్టిగా ఉంటుందని ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎందుకంటే దురంధర్ ఇంపాక్ట్ తోని కోలీవుడ్ లో రజనీకాంత్ కొత్త చిత్రం కష్టాల్లో పడిందని తెలుస్తోంది. గత ఏడాది ధురంధర్, ఈ ఏడాది ధురంధర్ 2 ఈ 2 సినిమాలు బాలీవుడ్ నుంచి రిలీజ్ అయినా ఆ ప్రభావం కోలీవుడ్ పై గట్టిగానే పడిందట. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రంపై ధురంధర్ ఇంపాక్ట్ పడింది అనేది తమిళ సినీ పరిశ్రమ చెబుతున్న మాట. డాన్ డైరెక్టర్ సిబి చక్రవర్తి మేకింగ్ లో రజనీకాంత్ కొత్త చిత్రం చేయాల్సింది. కమల్ హాసన్ నిర్మాతగా సినిమా ప్లానింగ్ జరిగింది.
అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హోల్డ్లో పడిందని ప్రచారం సాగుతోంది. ఎందుకంటే కొత్త చిత్రంలో రజనీకాంత్ స్పైగా కనిపించాల్సి ఉండగా ధురంధర్ చూసిన తరువాత ప్రేక్షకుల్లో ఈ తరహా పాత్రపై ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయని, దీంతో రిస్క్ చేయడం ఇష్టం లేక రజనీకాంత్ సినిమాను పక్కన పెట్టాడని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇకపై స్పై మూవీస్ అంటే మాత్రం ఏ ఇండస్ట్రీ అయినా భయపడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ధురంధర్ సిరీస్ చిత్రాల ప్రభావం ఆ స్థాయిలో ఉంది. ప్రస్తుతం ధురంధర్ 2 చిత్రం 25 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 1700 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటింది. దురంధర్ హీరోయిన్ సారా అర్జున్ డేట్స్ కు ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. కానీ సారా అర్జున్ డేట్స్ కోసం బాలీవుడ్ ట్రై చేయటం లేదు. సౌత్ సైడ్ డైరెక్టర్స్ ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ నుంచి సారా డేట్స్ కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 3 ఏళ్ల క్రితం పొన్నియిన్ సెల్వన్ లో చైల్డ్ యాక్ట్రెస్ గా కనిపించింది సారా అర్జున్. ఇప్పుడు అక్కడ లీడ్ యాక్ట్రెస్ గా కనిపించనుందా అంటే అవును అనే టాక్ వినిపిస్తుంది. ధనుష్ నటించబోతున్న కొత్త మూవీలో సారానే హీరోయిన్ అని ప్రచారం సాగుతోంది అక్కడ. 2 ఏళ్ల క్రితం కోలీవుడ్ కు లబ్బర్ పాండు అనే చిత్రం తీసి ఇంప్రెస్ చేశాడు తమలరసన్. ఇప్పుడు ఈ దర్శకుడు ధనుష్ హీరోగా మూవీ ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి ముందుగా కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్ డేట్స్ కోసం ట్రై చేశారు. రుక్మిణి ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త చిత్రంలో చాలా అంటే చాలా బిజీగా ఉంది. అందుకే ధనుష్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది. ఇప్పుడు ఆ ఆఫర్ ను ధురంధర్ హీరోయిన్ సారా అందుకుంది అనేది సమాచారం. మరోవైపు తెలుగులో యుఫోరియా తర్వాత మ్యాజిక్ అనే మూవీలోనూ కనిపించబోతుంది సారా. సో వ్యూవర్స్, ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే. మరిన్ని మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. Bye bye.